శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మములకు నమస్సులు. జయంతి తిరుపతి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని బుద్ధితో గ్రహించి మనసు తిప్పుకొని ఉండటం వలన స్వస్థత పరచుకున్నట్లు వారి హృదయము వారి చెవులు మందమై ఉన్నాయి, వారి కనులు మూసుకొని ఉన్నారు. కనుక వీరు వినుట మటుకు విందురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు, గ్రహించడం మటుకు గ్రహించరు కానీ ఎంత మాత్రం అర్థం చేసుకోరు. వివరణ. ఈ విషయంను ఏషయ్యా అను ప్రవక్త ఎప్పుడో వివరించెను. ప్రజలు కనులతో చూచి చెవులతో విని బుద్ధితో గ్రహించి కూడా మనసు తిప్పుకొని ఉండుట వలన స్వస్థత పరచుకుంటున్నట్లు వారి హృదయం కొవ్వినది. అనగా ప్రజలు ప్రపంచ విషయములను మీద శ్రద్ధ చూపించి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఉండటం వలన దైవజ్ఞాన విషయంలో తెలిసినా కూడా, దైవజ్ఞానం వినినా చూసినా తెలుసుకున్నా కానీ దాని మీద శ్రద్ధ చూపకపోవడం వలన వాళ్ళు దేవుడి నుంచి దూరంగా వెళ్తుండడం వలన దాన్ని వాళ్ళ హృదయం క్రొవ్వినది అని చెప్పినారు. అటువంటి వారు ఆజ్ఞానపరులుగా వివరించినారు.